మోయ్ మా రూతు జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేస్తాను. మొత్తం 7 విషయాలు మనం చూడొచ్చు. రూతు దీవించబడడానికి ఆమె జీవితంలో ఉన్న గొప్ప విషయాలు, విశేషాలు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే, రాసుకునేవాళ్ళు రాసుకోండి. రూతు యొక్క విశ్వాసము, విధేయత, అది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో దేవుని మీద, పిల్లల మీద కూడా రాయాలి, దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవునికి విధేయత ఉంటే మన జీవితంలో మనం ఎంతగానో దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఇక్కడ రూతు యొక్క అత్త మరి నయోమి. నయోమి భర్త పేరేంటి? గుర్తుపెట్టుకోవాలి మీరు అవన్నీ. ఎలీమెలెక్. అందరు చెప్పగలకుండా ఎలీమెలెక్. వీళ్ళందరూ బెత్లెహేంను పిలిచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకు వెళ్ళారు. మోయాబు అంటే అది శపించబడిన స్థలం, దేవుడు కోరుకున్న స్థలం కాదు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు కాని వాళ్ళకి వర్షం వస్తుంది, దేవుని బిడ్డలమైన మనకు వర్షం వస్తుంది. దేవుడు సమానంగా అందరిని ప్రేమిస్తాడు. ఈ మోయాబు సంతతిని కూడా దేవుడు కనికరించాడు, దేవుడు దీవించాడు. అయితే మీరు ఈ మోయాబు యొక్క మూలాలు, అసలు చరిత్ర ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండం 19వ అధ్యాయంలో. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అది ఒక చెడ్డ చరిత్ర. ఈ రోజున చాలామంది అన్యులు కూడా ఆ ఆదికాండం మరి 19వ అధ్యాయంలో ఉన్న ఉదంతాన్ని ప్రస్తావించి, మీ బైబిలు చెడ్డ పుస్తకం, మీ బైబిలు ఏమంటారు, అది బూత్ పుస్తకం, మీ బైబిల్లో ఇక్కడ ఈ ఉదంతం రాయబడి ఉంది. కానీ అలా చేయమని కాదు కదా, ఆ రోజున అలా జరిగింది అని జరిగిన విషయాన్ని జరిగినట్టు బైబిల్ గ్రంథం చెబుతుంది. దావీదు పాపం చేశాడు. దావీదు దేవునికి హృదయానుసారుడైనప్పటికీ పాపాన్ని క్షమించాడు, కానీ పాపాన్ని కప్పల. దేవుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. దాని పర్యావసానం కూడా దావీదు ఎలా అనుభవించాడో దేవుని వాక్యంలో మనం చూస్తాం. సరే, ఇక్కడ ఈ వాక్య భాగంలో మీరు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చూడండి, 38వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. అలాగూ లోతు కుమార్తెలిద్దరూ తమ తండ్రి వలన గర్భవతులైరి. పెద్ద కుమార్తె కుమారుని కని ఏమని పేరు పెట్టిందండి? మోయాబు అని అతనికి పేరు పెట్టను. అతడే నేటి మోయాబీయులకు మూల పురుషుడు. ఇక్కడ మరి జరిగిన ఈ బ్యాడ్ స్టోరీలో చెడ్డ కథలో నుండి వచ్చిన పెద్దవాడే మోయాబీయులకు మూలపురుషుడు. అంటే ఈ మోయాబు జాతి, ఈ మోయాబు వంశము, ఈ మోయాబు తరములు అన్నీ శపించబడినట్టుగా మనం ఆ దేవుని వాక్యంలో చూస్తాం. వాళ్ళు కేమోషు అనే ఒక విగ్రహాన్ని దేవుడిగా కలిగి ఉండేవాళ్ళట.
చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక్క వచనం మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనములో మొట్టమొదటి భాగం చదువుదాం. అమ్మా నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. కేమోషు అను మోయాబు విగ్రహము. ఈ కేమోషు అనేది ఎవరి విగ్రహం? మోయాబీయుల విగ్రహం. ఈ మోయాబీయుల సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? లోతు కుమార్తెల్లో నుంచి వచ్చింది. లోతు పెద్ద కుమార్తె ఆ కనిన కుమారుడు మోయాబీయులందరికీ మూలపురుషుడు. కనుక ఈ మోయాబు జాతి, ఈ మోయాబు వంశం, ఈ మోయాబు తరములు దేవుని శాపానికి గురైన, లేక దేవుని కృపలో లేని జాతిగా మనం గుర్తుంచుకోవాలి. అదే ఇందాక మనం పాడిన పాటలో ఏది ఆ వచనం పాడండి. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చనే 1000 తరముల్. అన్యురాలైన రూతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పని చేయదు, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇక్కడ రూతు జీవితంలో మోయాబీయురాలైనప్పటికీ దేవుని కృపను కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన తరములో, మన ప్రీవియస్ ఫ్యామిలీస్ ఎన్ని పాపాలైనా ఉండొచ్చు, ఎన్ని శాపాలైనా ఉండొచ్చు. దావిజనులు ఏసన్న గారు చిన్న ప్రాయంలో, అంటే 16-17 ఏళ్ళు అనుకుంటాను, నెల్లూరు ఆ ప్రాంతాల్లో పిచ్చిబాడిగా తిరుగుతూ రక్తం కక్కునేవాడంట. దానికి అక్కడ ప్రజలు అనేవాళ్ళట, ఏసన్న గారి తాతలంట ఈ మేకలను ఆ దేవతకు, దేవుడికి బలి అర్పించేటప్పుడు ఆ మేక మెడ వాళ్ళ నోటితో అలా కొరికి రక్తం వచ్చేటట్టు చేసేవాళ్ళ. సో ప్రజలంతా అనేవాళ్ళంట, ఆయన రక్తం కక్కుంటా తిరుగుతూ ఉంటే వీళ్ళ తాతలు చేసిన పని శాపంగా వీడి మీదకి వచ్చింది అని అనుకునేవాడు. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రసన్నత ఆ దైవజనుడి మీదకి వచ్చిందో, సామాన్యమైన వ్యక్తిని అసమానమైన విధానంలో దేవుడు వినియోగించి వాడుకున్నాడు. మనం జరిగిన గుడారాల పండుగకు వెళ్ళినప్పుడు కనుచూపు మేరలో నా పక్కన ఉన్నాయని అంటున్నాడు, ఎంతమంది ఉంటారు బ్రదర్ అని నా పక్కన ఉన్నాయని అడిగితే అక్షరాల 10 లక్షలు ఉంటారని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుని సమర్పణ మూలకంగా
తరాలలో ఉన్న శాపమంతా కొట్టివేసి ఆ, రూతు జీవితంలో 10 తరాలు ఉన్న శాపాన్ని కొట్టేసి 1000 తరాల కృపను దేవుడిచ్చాడు. సో రూతు జీవితం మనకెంతో ప్రేరేపణనిస్తుంది, మనల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రూతును కనికరించిన దేవుడు మనలను కూడా కనికరిస్తాడు. చిన్నపిల్లలు చెప్పండి, నేను ఒక విషయం చెప్తా ఉంటాను. ఏ పొలములో అయితే పరిగేరిందో పిల్లలు చెప్పాలా, ఆ పొలానికి ఏమైంది రూతు? వెరీ గుడ్. సో మీరు కూడా అనుకోవచ్చు, ఏదో మా నాన్న చిన్న పని చేస్తాడు, మా అమ్మ ఏదో చిన్న పని చేస్తుంది, నా జీవితం ఇంతే అని మీరు అనుకోవచ్చు. అలా అనుకోకూడదు. రూతును దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. డాడీని దీవించిన దేవుడు, డాడీ ఎలాంటి అన్నం తిన్నాడు హాస్టల్లో? పురుగులు పడినాను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా. అలా డాడీని దేవుడు దీవించాడు కదా. ఎప్పుడు? యేసయ్యని చెప్పండి, యేసయ్య మీద విశ్వాసాన్ని మనం ఉంచు, యేసయ్యకు విధేయత మనం చూపగలిగినాం. సో రూతులో మొట్టమొదటిది విశ్వాసము, విధేయత. రెండవది మోయాబును విడిచి బెత్లెహేముకు రావడం. ఆమెలో ఉన్న మంచి క్వాలిటీస్లో ఉన్నది ఏంటంటే బెత్లెహేముకు రావడం. మూడవది తను మోయాబీయురాలైనప్పటికీ కావాలని పట్టుపడి ప్రయాసపడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులలో ఒకతన్ని రూతు చేసుకోవడం తన జీవితానికి ఎంతో దీవెనగా, ఆశీర్వాదముగా ఉంది. తర్వాత ఏమన్నా 3 చెప్పానప్పటికీ, 3 అమ్మా? 4వది రూతు జీవితంలో ఉండే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తన అత్తను ఎంతగానో ప్రేమించింది, తన అత్తకు ఎంతగానో విధేయత చూపించారు. వృద్ధాప్యంలో ఉన్న అత్తను విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా జీవించడానికి రూతు ఇష్టపడలేదు, కానీ ఆమె మాటకు విధేయురాలై ఆమెను చూసుకోవడానికి, ఆమెను పోషించడానికి రూతు ఇష్టపడాను. తర్వాత 5వ విషయం, రూతు బోయజు పొలములో పరిగి వేరుకోవడం ఒక ప్రాముఖ్యమైన విషయం. వేరే పొలానికి వెళ్ళలా, దేవుని సంకల్పంలో బోయజు పొలానికి వెళ్ళి బోయజు పొలములో తాను పరిగి ఏరుకోవడం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. 6వది బోయజుకు రూతు విధేయత చూయించింది. అది కూడా చాలా బోయజుకు విధేయత చూపించడం కూడా చాలా ప్రాముఖ్యం. కనుక ఈ కారణాలన్నీ ఉన్నాయి కాబట్టి బోయజు రూతును వివాహం చేసుకున్నాడు. సరే, వీటన్నిటిని బట్టి మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, నేను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు మన దేవుడు మన విశ్వాసానికి, మన విధేయతకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ బోయజు ప్రభు యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు, ముంగుర్తుగా ఉన్నాడు. ఒక 4 విషయాలు త్వరగా చెప్తాను, దయచేసి గమనించండి. మరి రూతు జీవితంలో బోయజు విమోచకుడుగా
పని చేస్తూ ఉన్నాడు. రూతు జీవితంలో బోయజు విమోచకుడు. చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఆ, ఆ, అప్పుడు స్త్రీలు నయోమితో, ఈ దినమున నీకు విమోచకుని దయచేసిన యెహోవా స్తుతింపబడునుగాక. తెలుగు బైబిల్లో మాట్లాడేదమ్మా? ఇంగ్లీష్ బైబిల్లో చదవండి ఎవరైనా. రూత్ 4:14. వితౌట్ ఏ రిడీమర్. అంటే విమోచకుడు లేకుండా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. దేవుడు నీకు ఒక విమోచకుడినిచ్చాడు. నీకు విమోచకుడిని ప్రసాదించిన దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి ఆ స్త్రీలందరూ ఎవరితో అంటూ ఉన్నారు? నయోమితో అంటూ ఉన్నారు. కనుక వారి జీవితంలో ఒక విమోచకుడు కలిగాడు. మన జీవితంలో ఎవరున్నారు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి యేసయ్య క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు. ఎక్కడుందన్నమాట? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. మొదటి పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మన విమోచకునిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాలు ఆరాధన సమయంలో అనేక సార్లు మనం చూస్తాం. నయోమికేమో బోయజు విమోచకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. మనకైతే దేవునికి స్తోత్రాలు. ఎవరు మన విమోచకుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మనం దేవునికి వందనాలు సమర్పించాలి. మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. మన జీవితంలో ఉన్న ప్రతి శాపము, మన జీవితాలలో ఉన్న ప్రతి దోషము, మన జీవితాలలో ఉన్న ప్రతి విధమైన చెడుగు కొట్టివేయబడుతుంది. ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. ఎందుకంటే యేసయ్య మన విమోచకుడిగా ఉన్నాడు. ఎఫెసీ 1:5 కూడా 1:7 కూడా అదే మాట మనం అనేకసార్లు, దేవుని కృపా బాహుల్యమును బట్టి ఆయన రక్తము ద్వారా మనకేమొచ్చింది? విమోచనం వచ్చింది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ రూతు విషయంలో బోయజ్ కలిగి ఉన్న రెండో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, రూతు విషయంలో కానీ, నయోమి విషయంలో కానీ, వారి కుటుంబం విషయంలో కానీ బోయజు దయను, ప్రేమను కలిగి ఉన్నాడు. 2:10 చదవమ్మా. రూతు 2:10. ఆమె సాగిలపడి నేల మట్టుకు వంగి, పరదేశినైన నా పక్షంగా నీకు ఎలా లక్ష్యం కలిగిందయ్యా? కటాక్షం ఎలా కలిగిందయ్యా? కటాక్షం అంటే దయ, కటాక్షం అంటే ప్రేమ. యోసేపు జీవితంలో ఆ మాట పదే మనం చదువుతాం. మీరు యోసేపు చరిత్ర మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా కటాక్షము
అతని మీద ఉండెను. దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని దయ, దేవుని కరుణ మన జీవితాలలో ఉన్నప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం. రూతు విషయంలో బోయజ్ కటాక్షం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమా 5:8 చదవమ్మా. చాలమ్మా. అక్కడ నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, 6వ వచనం. ఎప్పుడు మనల్ని ప్రేమించాడంటే నెంబర్ 1, మనం బలహీనులమై ఉన్నప్పుడే ప్రేమ. ఎప్పుడు మనల్ని ప్రేమించాడంటే 8వ వచనంలో, మనం ఇంకనూ పాపులమై ఉండగా. ఆ మాట ఎక్కడమ్మా? 6వ వచనంలో ఉంటుంది. బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, దేవుని ఉగ్రతకు లోనైన వారముగా ఉండగా 9వ వచనంలో, 10వ వచనంలో శత్రువులమై ఉండగా. దేవుడు మనలను ఎప్పుడు ప్రేమించాడు? మనం భక్తి గలవారమని కాదు, మనం ఇంకా బలహీనమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఇంకా భక్తిహీనమై ఉండగా యేసయ్య. పిల్లలు రాసుకున్నారా? నెంబర్ 1, పాపులమై ఉండగా యేసయ్య మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? నెంబర్ 1, పాపులమై ఉండగా. నెంబర్ 2, భక్తిహీనులమై ఉండగా. నెంబర్ 3, బలహీనులమై ఉండగా. నెంబర్ 4, ఉగ్రతలో ఉండగా. రాసుకుంటున్నారా? నెంబర్ 5, శత్రువులమై ఉండగా. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసయ్య మనలను ప్రేమించాడు. రూతు మోయాబీయురాలైనప్పటికీ, శాపము కలిగిన తరములలో నుండి వచ్చినదైనప్పటికీ, ఆ పాటలో మనం పాడతాం కదా, అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది. మనంతా ఎవరం? మనం అన్యులం, మనం యూదులం కాదు, మనం అన్యులం. అన్యులమైనప్పటికీ ప్రభు దగ్గర రావడానికి ఆయన దయ, ఆయన ప్రేమ మన జీవితాల్లో ఉంది. మూడోదిగా చూడండి, రూతుకు లేక నయోమికి బోయజు సహాయం చేయడంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నయోమికి దూరపు బంధువు బోయస్. నయోమికి దూరపు బంధువు కాబట్టి నయోమికి రూతుకి సహాయం చేయటానికి లేక వారిని విమోచించటానికి, రెండవదిగా మనం చూసుకున్నట్లు వారి ఎడల దయా ప్రేమ చూపించటానికి కారణం ఏంటంటే బోయజు వారికి బంధువు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేమవుతున్నారు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారునైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలుబాడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన దేవుడు, దేవాతి దేవుడు. దేవునితో
సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలా. మనుష్యుని పోలేక దాసునిగా, రిక్తునిగా నీకోసం నా కోసం ఆయన వచ్చాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కూడా మానవుడయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల చూయించిన బంధుత్వ ప్రేమ అది. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనా ఆయన కూడా రక్తమాంసములు కలిగిన మానవుడిగా నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మన చివరిలో చూస్తే మనం పొందే ప్రతి బాధ, ప్రతి శోధన మనకంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారట. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కనుక 3 విషయాలు చూసాం. మొట్టమొదటిది ఆయన విమోచకుడు. నయోమిని, రూతును విమోచించాడు. రెండోది బోయజు రూతు ఎడల దయా ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల దయా ప్రేమ కలిగి ఉన్నాడు. మూడో కారణం నయోమికి బోయజు దూరపు బంధువయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవాతి దేవుడు మన కోసం మన వంటి మానవుడై మనకు బంధువయ్యాడు. చివరి దగ్గర చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. చాలమ్మా. ఇక్కడ రూతుకి ఒక కుమారుడు కలుగుతున్నాడు. ఆ కుమారుడి పేరు ఏంటమ్మా? ఓబేదు. ఓబేదు పుట్టినప్పుడు ఏమంటున్నారంట స్త్రీలు, నయోమికి కుమారుడు పుట్టాడు. నయోమి దేవుని ప్రజలను విడిచిపెట్టి అన్య దేశానికి వెళ్ళిన స్త్రీ. మోయాబు దేశంలో 2 కుమారులను పోగొట్టుకుంది. తర్వాత తన భర్తను పోగొట్టుకుంది. వచ్చేటప్పుడు ఆమె ఏమంటుంది, నయోమి అని పిలవద్దు, నన్ను ఏమని పిలవండి, ఏమని పిలవండి అంది. మారా అని పిలవండి. ఎందుకు? సర్వశక్తుడు దేవుని మీద మార్తమ్మ కంప్లైంట్ చేసింది కదా. అలాంటి నయోమిని దేవుడు ఇప్పుడు దీవించి ఎంత ఆధిక్యత రూతుకి ఇస్తున్నాడంటే, మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలో ఎవరి పేరు మనం చూస్తాం? రూత్ పేరు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో 4 స్త్రీలు లేకపోతే 5 స్త్రీలు కనిపిస్తారు. ఎవరో చెప్తారా? రాహాబ్ ఒక ఆమె, రెండవది ఊరియా భార్య, మూడవది సరే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసి తర్వాత వచ్చినా చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తాను. ఏమంటారా? చిన్న చిన్న విషయాలు కూడా మీకు యేసుక్రీస్తు ప్రభు వంశాల్లో ఉన్న స్త్రీల పేర్లు స్త్రీలని మీకు తెలియకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వదిలిపెట్టి రావాలి.
చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. మీరేమనుకుంటున్నారంటే ఏదో ఆదివారం వెళ్తున్నాము, దేవునికి స్తోత్రాలు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రభువా ఒక మంచి శ్రేష్టమైన వాక్యం ఇవ్వు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర మొరపెట్టి నేను మీకు ఒక మంచి ప్రసంగం చేసి మీకు మంచి ప్రసంగం చేస్తాను. కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలారా, బాగా గుర్తుంచుకోండి, దేవుని వాక్యముతో మీరు సమయాన్ని గడపాలి. దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఏమేమి సహాయకంగా ఉండే వ్యాఖ్యానాలు ఉన్నాయో ఆ వ్యాఖ్యానాలు తీయాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఒక గని లాంటిది. గతంలో నేను ఒకసారి మీకు చెప్పాను, రేడియో ప్రసంగికులు దైవజనులు జాన్ గారు, ఆయన రేడియో ప్రసంగాల్లో ఒక మాట వచ్చేది, స్టార్టింగ్లో మ్యూజిక్ రాగానే, బైబిలు సంపదలకు గని. యమన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, బాగా గుర్తుంచుకోండి, దేవుని వాక్యాన్ని కానీ మీరు ఎంత ప్రేమిస్తే దేవుడు అంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు కదా. రూతు ఒక పరదేశి, రెండోది ఒక విగ్రహారాధికురాలు, మూడోది ఒక విధవరాలు, నాలుగోది ఒక పేదరాలు. కానీ ఎప్పుడైతే రూతు ప్రభువును వెంబడించడానికి ప్రభువుకి విధేయత చూపించడానికి తీర్మానం చేసుకుందో, ఆమె జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించి దేవుడు ఆశీర్వాదాన్ని మనకు దయచేశాడు. రూతు పేరు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉంది. మన పేరైతే ఎక్కడ ఉంది చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. గలతీ 3:26. ఎవరంట? దేవుని కుమారులు, దేవుని కుమార్తె. నువ్వెవరు అంటే ఏం చెప్తావు? ఏం బుడ్డి ఏంటి? బుడ్డదాని పేరేంటి? సింధు. సింధు సింధు దేశం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి పిల్లలం? బుడ్డి ఏసై పిల్లలం, సైతాన్ పిల్లలం. మరి సైతాన్లాగా అరుస్తూ ఉంటావు ఎందుకు? ఎప్పుడు చూస్తున్నావు నువ్వు? మనం ఏసయ్య పిల్లల, ఆశీర్వాదానికి వారసులు. దేవుని బిడ్డలారా, రూతు జీవితంలో ఉన్న ఈ మంచి లక్షణాలు మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తన అత్తను పట్టుకొని ఏమంటుంది రూతు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తా, నీ ప్రజలే, నీ దేవుడే, మరణము తప్ప మనల్ని ఏది. దేవుని ప్రజలను వెంబడించడానికి తీర్మానం చేసుకుంది. మన దగ్గర హాస్టల్లో చాలామంది చదువుకున్నారు కదాను, కొంతమంది అడ్రస్సే లేరు. అసలు కొంతమంది ఎలా చూస్తారంటే, ఎక్కడో చూసినట్టుంది ఈయనని చూస్తారు. వారి ఎంత మారిపోయారా వీళ్ళు అనుకుంటాను నేను. ఎన్నిసార్లు బట్టలు ఇచ్చాం మనం, ఎన్నిసార్లు పుస్తకాలు ఇచ్చాం. దేవుణ్ణి హత్తుకొని జీవించే వాళ్ళు చాలా తక్కువ. దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే దేవుడు మనం విడిచిపెట్టడు. ఆయన కుమారులం మనం. యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో మన పేరు కూడా ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కనుక విషయాలు మన జీవితాలు గుర్తుపెట్టుకొని ప్రభు కోసం మనం ఫలించే వాళ్ళుగా, రూతు వలె ప్రభువును ప్రేమించే వాళ్ళముగా, విశ్వాసమును కలిగి
విధేయతను కలిగి మరి మనం ఉన్నప్పుడు యేసయ్య మన విషయంలో దయ ప్రేమ కలిగి ఉంటాడు. యేసయ్య మనకు బంధువుడిగా ఉంటాడు. యేసయ్య వంశవళిలో మనల్ని చేర్చుకుంటాడు. ఆయన కృపకు, ఆయన దీవెనకు మనం పాత్రలు. కనుక ఈ నూతన మాసంలో ప్రభు ప్రేమను గుర్తు చేసుకొని, రూతును జ్ఞాపకం చేసుకొని, రూతు వలె ప్రభువుని వెంబడించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయ్య, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మోయాబు శాపానికి వారసురాలైన రూతును, 10 తరములుగా ఉన్న శాపాన్ని రూపమాపిన దేవుడు ఉన్నాయని మీకు స్తోత్రాలు. రూతు మీకు విధేయత చూయించినప్పుడు, మీ మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని ప్రజలను హత్తుకున్నప్పుడు, తన అత్తకు విధేయురాలుగా ఉన్నప్పుడు, దేవుని ప్రజలతో కలిసి శ్రమపడడానికైనా ఒక పేదరాలు వలె, ఒక పరదేశి వలె, ఒక విధవరాలు వలె నైనా ఆ పొలములో పరిగ ఏరుకోవటానికి ప్రభు ఇష్టపడిన ఆ బిడ్డను బోయజు ద్వారా మీరు దీవించారు ప్రభు, మీకు స్తోత్రాలు. మా జీవితాలలో బోయజు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు విమోచకుడు అయ్యారు నాయన. మా ఎడల దయ చూయించారు, మా ఎడల కటాక్షం చూయించారు, మాకు బంధువు అయ్యావు ప్రభా. మీ వంశావళిలో మీ పిల్లలుగా మమ్మల్ని చేర్చుకున్నాము నాయన, మీకు స్తోత్రాలు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితేనని వాగ్దానం ఇచ్చిన దేవుడో ప్రభా, మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఆన్లైన్లో ఈ మాటలు వింటూ ఉన్నారో మీ బిడ్డలైన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఏప్రిల్ మాసం అంతటిలో మీ కృప, మీ దయ, మీ జాలి, మీ కనికరం, మీ ప్రసన్నత మా మీద ప్రభా ధారాళంగా ఉంచండి నాయన. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున స్తుతులతో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకెల్లరకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్.